చాలా కాస్ట్లీ మెసేజ్, చాలా కాస్ట్లీ మెసేజ్. అంటే ఫిగర్ పెట్టా చిన్న సూట్ కేసా ఓ షిప్ కూడా సరిపోదు. ఢిల్లీలో రేవుపట్నం లేకపోయినా షిప్ కూడా సరిపోదు. కొన్ని విమానాలు పడతాయి, చాలా చాలా పెద్ద విమానాలు చాలా పడతాయి. అంత పెద్ద కాస్ట్లీ మెసేజ్ పంపించాడు. అయితే 2 విషయాలు, అంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనామని నేను చెప్పను, అలా అని జగన్మోహన్ రెడ్డి వీరుడు చూడని నేను చెప్పను. రియలిస్టిక్గా నా అసెస్మెంట్ ఏంటంటే, మొన్న ఎన్నికల ఫలిత తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత నేను జైలుకి వెళ్తాను అని ఇప్పుడు పార్టీ గురించి ఆలోచించట్లేదండి. ఈ పార్టీ ఏమైంది, ఈ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అని ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదు అంటే, ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్గా నాకే ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నాడు. మొన్న ఒక నాయకుడికి ఇదే చెప్పాడు, అన్నా మరి ఏంటి మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా అంటే, ఏం అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, మనం వెయిట్ చేద్దాము, ప్రభుత్వ వ్యతిరేకతే మన బలం అయింది. మీరు గమనించండి, 2000 వరకు తప్పులేదు, 2000 అంటే తప్పు లేదు అంటే అతనుకున్న ఆప్షన్ అది, అంతకన్నా గత్యంతరం లేదు. అది తర్వాత మీ ప్రభుత్వం మీద అతనికి గట్టి నమ్మకం ఉంది, వీళ్ళు ఫెయిల్ అవుతారని అతనికి ఉందండి. ఈ 5 ఏళ్ళు ఎట్లయితే భ్రమల్లో ఉండి పరిపాలించున్నాడు అనుకున్నాడో, ఇప్పుడు కూడా ఉండమనండి, అది వేరు విషయం, ఉండమనండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 30 ఏళ్ళు అన్నాడు. ఈ 5 ఏళ్ళు 5 ఏళ్ళలోనే ఎందుకు ముగిసిపోయిందంటే ఆయనే కారణం. సరే అది సరే, ఈ కాస్ట్లీ మెసేజ్ పంపించాడండి. కాస్ట్లీ మెసేజ్ కాంగ్రెస్ కి పంపించాడు. ఏమని? సేఫ్టీ కావాలి, నా విషయంలో మీరు కాస్త సాఫ్ట్ గా ఉండాలి, అది సాఫ్ట్ సేఫ్టీ. అయితే ఈయన అనుకున్నంత ఈజీగా జరగల మీటింగ్. వెంటనే డీకే వీళ్ళ బాధితుడు, డీకే ఏమన్నాడంటే, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని పెంచడానికి మీరు మమ్మల్ని అందరినీ తొక్కేశారు కదా, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా అన్నాడు. అన్న సారీ అన్న, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అన్నాడు. ఇంకోటి, బయట మనోడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాడు. సరే, మొత్తం మీద ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అడగాల్సినవి అడిగాడు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితికి సంబంధించి చెల్లెల ప్రస్తావన వచ్చినప్పుడు డీకే సీరియస్గా చెప్పిన మాట ఏంటంటే, నేను మీ చెల్లెలకి చెప్పాను, నీకు చెప్తున్నాను, డబుల్ గేమ్ ఆడమాకండి. మీ చెల్లెలు నిన్ను తిట్టినా జనం నమ్మరు, నువ్వు మీ చెల్లెల్ని తిట్టినా జనం నమ్మరు, మీ ఇద్దరిని జనం నమ్మటం లేదు. మొన్న ఎలక్షన్లో కూడా ఇంచుమించు అదే అని ఓపెన్గా కొన్ని విషయాలు ఆయన ఫ్రాంక్గా చెప్పేశాడు. కొన్ని విషయాలు ఆయన ఫ్రాంక్గా చెప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో ఆయనకి మిత్రులు ఉన్నారు. ఇప్పుడు డీకే శివకుమార్ని డిన్నర్ కలిశాడు అంటున్నారు. ఎప్పుడు అది, ఎక్కడ? మొన్న సోమవారం నైట్ భోజనానికి కలిసారా? ఈ మొత్తం ఈ మీటింగ్ అంతా అదే డిన్నర్ మీటింగ్. అవును, కలిశాడు. అంటే బాధితుడు అన్నారు, గాలి జనార్దన్ రెడ్డి అడ్డం పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి లేపే ప్రయత్నంలో చాలా మంది దొక్కారు. అందులో ఈయనొకడు బాధితుడు. అయితే మీరు సరే ఎన్డీఏ విషయానికి వెళ్లే ముందు అసలు కాంగ్రెస్ పార్టీతో ఈయన ఎందుకు మంత్రాలు జరుపుతున్నాడు అనేది కొంత మనం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి చేసిన అవమానం కానీ, సోనియా గాంధీ గారిని తిట్టిన తిట్లు కానీ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. షర్మిల గారు చేరినప్పుడు కూడా ఈ ప్రస్తావన జరిగింది. ఆమె క్లారిటీ వచ్చినాక ఆమె అది కూడా చెప్పింది జనంలో, అసలు మా నాన్న మీద కేసులు పెట్టింది మా అన్నయ్య పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ కాదని కూడా ఆమె కుండ బద్దలు కొట్టింది. అయితే అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ